హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ మరియు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే డాల్ డాల్. ఫ్రెండ్స్, ఈ సిరీస్ స్టోరీ చాలా లెంత్ ఎక్కువ పెరుగుతూ ఉండడంతో దీన్ని 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తున్నాం. సెకండ్ పార్ట్ వీడియో లింక్ను కూడా అప్లోడ్ చేసి ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే ఇందులో హీరోయిన్ అయినటువంటి దివ్య మరియు తన అసిస్టెంట్ అయినటువంటి ఇందుని చూపించడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ కూడా ఒక టీ షాప్ లో కూర్చుని ఉంటారు. నిజానికి వాళ్ళిద్దరూ కూడా అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా డ్యూటీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రస్తుతానికి ఒక ప్లేస్ లో టీచర్స్ గా నటిస్తూ ఉంటారు. ఆ సమయంలో దివ్యాని చాలా రోజుల నుంచి ఒక యువకుడు తననే ఫాలో అవుతూ తనని ప్రేమిస్తున్నాను అని చెప్పి దివ్య మీద చాలా కవితలు రాస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి దివ్య చాలా కోపంగా వెళ్లి తనని చాలా తీవ్రంగా కొడుతూ ఉంటుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే దివ్య నిజానికి ఆ యువకుడిని కొట్టి ఉండదు, కేవలం తన ఇమాజినేషన్ మాత్రమే చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దివ్య, మనం వచ్చిన పని చూసుకుందాం, వీటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ళు వచ్చిన పని చేయడం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ ప్రాంతానికి కొంతమంది రౌడీ గ్యాంగ్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ కూడా అక్కడ కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. నిజానికి వాళ్ళని పట్టుకోవడం కోసమే ఈ దివ్య మరియు తన అసిస్టెంట్ ఇందు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. అలా గ్యాంగ్ ఒక ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి పాపను తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఆ పాప మాత్రం నేను మీ దగ్గర ఉండను అంటూ పరిగెట్టుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. దాంతో ఆ గ్యాంగ్ వెంటనే మళ్ళీ ఆ పాపను తీసుకోవడానికి వెళ్ళగా ఆ పాప వాళ్ళ తల్లి కూడా నా కూతుర్ని నేను మీకు ఇవ్వను అంటూ వాళ్ళ కూతుర్ని తీసుకుని వెంటనే టెర్రాస్ మీదకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆ గ్యాంగ్ హెడ్ కూడా ఆ మహిళని తరుముకుంటూ పైకి వెళ్లి ఆ మహిళ చేతిలో ఉన్నటువంటి తన కూతుర్ని తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో దివ్య అక్కడికి వచ్చి వాళ్ళకి గన్ను గురిపెట్టి మర్యాదగా మీరు ఆ పాపను వదిలేయండి, లేదంటే మిమ్మల్ని షూట్ చేస్తాను అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్నటువంటి ఆ పాప వాళ్ళ తల్లి వెంటనే దివ్యాని చూసి ప్లీజ్ మేడం, ఎలాగైనా నా కూతుర్ని కాపాడండి అంటూ ఉంటుంది. అదే సమయంలో పాప వాళ్ళ తల్లికి మరియు ఆ రౌడీ గ్యాంగ్ కి మధ్య చిన్న తోపులాట జరగ్గా ఆ పాప వాళ్ళ తల్లి బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయి అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో దివ్య మరియు తన అసిస్టెంట్ ఇద్దరు కూడా ఆ గ్యాంగ్ తో ఫైట్ చేసి ఆ పాప వాళ్ళ కూతుర్ని అలాగే అక్కడ ఉన్నటువంటి మరొక 20 మంది పాపల్ని కూడా కాపాడుతారు. అదేవిధంగా అక్కడ అమ్మాయిల్ని కొని తీసుకుని వెళ్తున్నటువంటి ఆ గ్యాంగ్ మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత మనకు దివ్య బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వికాస్ ని చూపించగా వికాస్ దివ్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ మనమిద్దరం ఇంతకాలం సహజీవనం చేస్తున్నాం కదా, ఇప్పుడే నీ గురించి నేను ఇంట్లో కూడా చెప్పేశాను, ఒకసారి నువ్వు మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడు, దాంతో మన ఇద్దరికి కూడా త్వరలోనే పెళ్లి అవుతుంది అని అంటూ ఉంటాడు. నిజానికి ఇక్కడ వికాస్ కి పేరెంట్స్ ఉంటారు, కానీ దివ్యకి మాత్రం ఎటువంటి పేరెంట్స్ ఉండరు. అయితే వికాస్ ఎప్పుడైతే వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడాడో అప్పటి వరకు ఆనందంగా ఉన్నటువంటి దివ్య ఏమైందో తెలియదు కానీ చాలా సైలెంట్ అయిపోతుంది. వికాస్ తన పెళ్లి గురించి మాట్లాడడంతో అప్పటి నుంచి కూడా వికాస్ ని కొంచెం దూరం పెట్టడం, తనని అవాయిడ్ చేయడం మొదలు పెడుతుంది. కట్ చేస్తే మరో పక్క విక్రమ్ అనే ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ని చూపించగా తను వెంటనే తన అసిస్టెంట్ దగ్గర మాట్లాడుతూ త్వరలోనే డిఎస్పీకి ప్రమోషన్ వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది, కానీ మరో పక్క మాత్రం నాకంటే ముందు దివ్యకి వచ్చేలాగా ఉంది అని అంటూ ఉంటాడు. తన అసిస్టెంట్ మాత్రం విక్రమ్ తో మాట్లాడుతూ అలా ఏం లేదు సార్, సీనియారిటీ ప్రకారం చూస్తే మీకే ఖచ్చితంగా డిఎస్పీ ప్రమోషన్ వస్తుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో టీవీ న్యూస్ లో ఇంతమంది అమ్మాయిల్ని రక్షించి ఈ కేసులో విజయం సాధించినటువంటి దివ్యకి ఖచ్చితంగా డిఎస్పీ ప్రమోషన్ వస్తుంది అని టీవీ న్యూస్ లో చాలా బాగా ప్రచారం చేస్తూ ఉంటారు. మరోపక్క మన హీరోయిన్ దివ్య డ్రగ్స్ కి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉంటుంది, అంటే డ్రగ్స్ తీసుకోకుండా అసలు ఉండలేకపోతూ ఉంటుంది. ఆ తర్వాత దివ్య వెంటనే ఒక డ్రగ్స్ డీలింగ్ చేసే వ్యక్తికి ఫోన్ చేసి డ్రగ్స్ కావాలని చెప్పడంతో తను వెంటనే ఒక ప్లేస్ దగ్గరికి రమ్మని చెప్తాడు. దివ్య వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి కుక్కలన్నీ కూడా అరుస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆ కుక్కలకి మేత పెట్టడానికి ఒక వ్యక్తి అక్కడికి వచ్చి వాటికి మటన్ ముక్కలు వేస్తూ, మేడం ఇక్కడ ఉన్నటువంటి ఈ కుక్కలకి ఎవరో పచ్చి మాంసాన్ని అలవాటు చేస్తున్నట్లుగా ఉన్నారు, పచ్చి మాంసం తింటే కుక్కలు చనిపోతాయి, వీటికి బాగా ముక్కలు ఉడకబెట్టి మసాలా వేస్తేనే ఇవి బాగా తింటాయి, ఆరోగ్యంగా ఉంటాయి అని అంటూ ఉంటాడు. అంటే ఆ వ్యక్తికి అక్కడ వచ్చింది పోలీస్ ఆఫీసర్ అన్న విషయం తెలియడంతో తను ఆ విధంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆ మాటలు మొత్తం వింటున్నటువంటి దివ్య మాత్రం చిరాకు పడుతూ ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావంటూ అతని చేతిలో ఉన్నటువంటి మాంసం మొక్కల్ని తీసుకుని అతని నోట్లోనే పెట్టి కొడుతున్నట్లుగా తను ఊహించుకుంటూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత అక్కడ డ్రగ్స్ అమ్మే వ్యక్తి అక్కడ రావడంతో దివ్య తన దగ్గరికి వెళ్ళి నేను ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి డ్రగ్స్ తీసుకుంటున్నాను అని తెలిస్తే చాలా సమస్యలు వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఈ విషయం ఎవరి దగ్గర చెప్పొద్దు అని అంటూ ఉంటుంది. దానికి ఆ వ్యక్తి కూడా లేదు మేడం, నేను ఈ విషయం ఎవరి దగ్గర చెప్పను అని మాటిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ దివ్య ఆఫీస్కి వెళుతూ ఉన్న సమయంలో తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. మేడం, నిన్న రాత్రి బీచ్లో ఎవరో ఒక వ్యక్తిని హత్య చేసి ఉన్నారు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి దివ్య, నిన్న రాత్రి మనతో కుక్కలకు మాంసం పెడుతూ ఒక వ్యక్తి కనిపించాడు కదా, అతన్నే చంపేశారేమో అనుకుంటూ అక్కడికి వెళ్ళగా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే నిజంగానే ఆ వ్యక్తిని అక్కడ ఎవరో నోట్ల మాంసం ముక్కను గుక్కి మరీ చంపేసి తనని చాలా విచక్షణ రహితంగా పొడి చేసి ఉంటారు. ఇది మొత్తం చూస్తున్నటువంటి దివ్య మాత్రం ఎందుకింత కిరాతకంగా నరికి చంపి ఉన్నారు అని చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడే మనకు ప్రభాకర్ అనే ఒక వ్యక్తిని చూపించడం జరుగుతుంది. అతను ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ని రన్ చేస్తూ ఉంటాడు. అదే సెంటర్ లో సచిన్ అనే ఒక యువకుడు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అతని దగ్గరికే ప్రభాకర్ వచ్చి చూస్తూ ఉండగా ఆ సచిన్ దగ్గర సెల్ ఫోన్ ఉండడం గమనించి వెంటనే అతని దగ్గరికి వెళ్లి ఆ సెల్ ఫోన్ ని తీసుకుంటాడు. ఆ వెంటనే సచిన్ ని లేపి మాట్లాడుతూ, ఏంటి డ్రగ్స్ తీసుకుంటున్నావా, మత్తులో మాట్లాడుతున్నావా ఏమిటి అని ప్రభాకర్ అడుగుతూ ఉండగా తను మాత్రం లేదు సార్, నేను డ్రగ్స్ తీసుకోవడం లేదు అని చెప్తూ ఉంటాడు. దాంతో ప్రభాకర్ సరే బయలుదేరి మనం బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రభాకర్ ఆ సెల్ ఫోన్ ని తీసుకుని వెళ్లి ఖచ్చితంగా ఇతను డ్రగ్స్ తీసుకుంటున్నట్లుగా ఉన్నాడు, తను ఏ డ్రగ్స్ డీలర్ తో మాట్లాడుతున్నాడో మనం తెలుసుకోవాలి అని వెంటనే ఆ సచిన్ ఫోన్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేయబోతూ ఉంటాడు. అయినప్పటికీ ఆ ఫోన్ కి లాక్ ఉండడంతో అది ఆన్ కాకుండా ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క దివ్య మరియు ఆమె అసిస్టెంట్ అయినటువంటి ఇద్దరు కలిసి చాలా మంది ఆడపిల్లలను రక్షించారు కదా, వాళ్ళందరినీ కూడా ఒక ప్లేస్ లో పెట్టి రక్షిస్తూ ఉంటారు. అప్పుడే దివ్యకు ఒక మహిళ ఫోన్ చేసి, మేడం మీరు కాపాడినటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ భోజనం చేయకుండా చాలా అల్లరి చేస్తున్నారు అని చెప్పడంతో దివ్య వెంటనే వాళ్ళ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ దివ్యాని చూసి, మేడం ఇక్కడికి ఎవరో ఒక అమ్మాయి వచ్చి వీళ్ళతో మాట్లాడ వెళ్ళింది, అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా చాలా ఆందోళన చేస్తూ అల్లరి చేస్తున్నారు, భోజనం కూడా చేయడం లేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి దివ్య వెంటనే అక్కడికి వచ్చిన అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తుంది. అయినప్పటికీ అక్కడికి వచ్చినటువంటి అమ్మాయి ఎవరు అన్నది తన ఫేస్ క్లియర్ గా తెలియకుండా ఉంటుంది. దాంతో దివ్య వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, మీరు అల్లరి చెయ్యొద్దు, అయినా మీరు ఎందుకు ఇక్కడ అల్లరి చేస్తున్నారు, బుద్ధిగా భోజనం చెయ్యండి అని అంటూ ఉంటుంది. దానికి ఆ అమ్మాయి సమాధానం చెప్తూ, మీరు మా అమ్మల్ని జైల్లో పెట్టారంటే కదా, అందుకే మా అమ్మల్ని అందరినీ కూడా విడిచిపెట్టండి, అప్పుడు మేము భోజనం చేస్తాము అని అంటూ ఉంటుంది. ఆ మాటలు ఉన్న దివ్య వెంటనే వాళ్ళందరినీ చూసి, మీ అమ్మ వాళ్ళు మిమ్మల్ని అమ్మేయాలని చూశారు కదా, అంటే వాళ్ళు తప్పు చేశారు, అందుకే ఇప్పుడు వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తున్నారు, ఖచ్చితంగా శిక్ష అనుభవించినాక వాళ్ళందరినీ కూడా వదిలేస్తాము అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి లేచి నిలబడి మాట్లాడుతూ, శిక్ష పూర్తయిన తర్వాత అందరూ అమ్మలో కూడా తిరిగి వస్తారు, కానీ మా అమ్మ మాత్రం తిరిగి రాదు అని అంటూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసినటువంటి దివ్య, వీళ్ళ అమ్మాయే కదా టెర్రాస్ మీద నుంచి కింద పడి చనిపోయింది అని దివ్య చాలా బాధపడుతూ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు దివ్యని తన పై ఆఫీసర్ ఆఫీస్కి పిలిచి, నువ్వు ఇప్పుడు డిఎస్పీగా ప్రమోషన్ పొందావు, కంగ్రాట్స్ అని చెప్పి ఆర్డర్స్ ఇస్తాడు. అయినప్పటికీ దివ్య మాత్రం ఎటువంటి రియాక్షన్ ఇవ్వకుండా ఇంటికి వెళ్ళి డిఎస్పీ డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకు కొన్ని విషయాలు కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. నిజంగా తన చిన్నతనంలో ఉన్నప్పుడే తన తండ్రి వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. తన తల్లి సాధారణమైన ఒక పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ, నా కూతురు నాలాగా కాకుండా ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని తను కష్టపడి దివ్యని చదివిస్తూ ఉంటుంది. అయితే దివ్య మాత్రం వాళ్ళ అమ్మను చూసి, నేను పోలీస్ ఆఫీసర్ అవ్వను, నాన్నలాగా నేను బ్యాండ్ మేళం వాయిస్తాను అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి దివ్య మదర్ చాలా కోపంగా దివ్యాన్ని చూసి, కనీసం నీకు సిగ్గుందా, పోలీస్ ఆఫీసర్ అవ్వమంటే బ్యాండ్ మేళం అవుతాను అంటున్నావా అంటూ తనను కొట్టి మరీ స్కూల్కి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా తను గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో దివ్య దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి హారతి ఇచ్చి, మీరు కొత్తగా డిఎస్పీ జాబ్లోకి వచ్చారు కదా, ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశాను రండి అని చెప్పి తీసుకుని వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వారిలో అక్కడ ఉన్నటువంటి అనిత మాత్రం వెంటనే పైకి లేచి మన డిఎస్పీని చూసి మాట్లాడుతూ, మేడం మీరు ఈ మధ్య చాలా మంది అమ్మాయిల్ని కాపాడారు కదా, కానీ ఇప్పుడు ఆ అమ్మాయిలందరూ కూడా మీ మీద కోపంతో రగిలిపోతున్నారంట కదా, ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాట విన్నటువంటి దివ్య మాత్రం, అక్కడ వాళ్ళు నా మీద కోపంగా ఉన్నారు అన్న విషయం ఈ అమ్మాయికి ఎలా తెలుసు, బహుశా ఆ రోజు పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టింది ఈ అమ్మాయి ఏమో అని దివ్య అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క మన హీరోయిన్ దివ్యకి డ్రగ్స్ ఒక వ్యక్తి ఇచ్చాడు కదా ఇంతకు ముందు, ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే అతడు ఉన్నటువంటి ప్లేస్ పక్కనే ఆ రోజు బీచ్ లో హత్య జరిగి ఉంటుంది. సీసీటీవీ కెమెరాలో చాలా క్లియర్ గా అతను అక్కడ నిలబడి ఉన్నట్లుగా అర్థమవుతుంది. దాంతో పోలీసులు తనను అరెస్ట్ చేసి, నిజం చెప్పు, నువ్వు ఆ ప్లేస్ లో ఎందుకున్నావు, నీతో పాటే నీ పక్కన ఎవరు ఉన్నారో చెప్పు అని అడుగుతూ ఉంటారు. కానీ ఆ డ్రగ్స్ డీలర్ మాత్రం ఎటువంటి విషయాలు చెప్పకుండా నాకేం తెలియదు, నా పక్కన ఎవరూ లేరు అని అబద్ధం చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నటువంటి సచిన్ తన బట్టల్ని ఉతుక్కుంటూ ఉన్న సమయంలో తనకి రక్తం మరకలు అని కనిపిస్తూ ఉంటాయి. అది గమనించినటువంటి సచిన్, ఈ రక్తం మరకలు
ప్రభాకర్ కి కనిపించకుండా ఉండాలి అని వాటిని చాలా నీట్ గా వాష్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ప్రభాకర్ ఆ సచిన్ సెల్ ఫోన్ ని తీసుకుని వెళ్లి మెకానిక్ దగ్గర ఇచ్చి దాన్ని అన్లాక్ చేపిస్తాడు. ఆ వెంటనే తను ఎవరికి ఫోన్ చేస్తున్నాడో చూడాలి అని కాల్ హిస్టరీని చెక్ చేయగా అందులో ఆనంద్ అనే వ్యక్తికి ఫోన్ చేసినట్లుగా ఉండడంతో ఈ ఆనంద్ ఎవరో తెలుసుకోవాలి అని ప్రభాకర్ వెంటనే సచిన్ ఫోన్ నుంచి ఆనంద్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తాడు. అవతల వైపు ఒక అమ్మాయి ఫోన్ ఎత్తి హలో అంటూ ఉంటుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ ఫోన్ లో మాట్లాడుతున్నది మరి ఎవరో కాదు, జర్నలిస్ట్ అనిత అని అక్కడ ఫోన్ లో మాట్లాడుతూ మనకు ఫోన్ చేసింది ఎవరు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అనిత హలో ఉందో ప్రభాకర్ వెంటనే ఆ ఫోన్ ని కట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అనిత దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మీ బాబాయ్ ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటాడు. నిజానికి అనిత యొక్క బాబాయ్ కూడా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. అదే సమయంలో అక్కడికి కొత్తగా వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ బాబు అక్కడికి రావడంతో ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ బాబును చూపిస్తూ అనిత నీకేదైనా సహాయం కావాల్సి వస్తే నువ్వు ఈ బాబును కలిసి మాట్లాడొచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరో పక్క ప్రభాకర్ మరియు సచిన్ ఇద్దరు కలిసి క్యారం బోర్డు ఆడుతూ ఉన్న సమయంలో ప్రభాకర్ వెంటనే సచిన్ ని చూసి నీకు ఆనంద్ తెలుసా అని అడుగుతూ ఉంటాడు. ఆనంద్ అనే పేరు వినగానే సచిన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక్కడే మనకు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అన్నది చూపించడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి సచిన్ ఒక ప్లేస్ లో కూర్చుని ఉండగా అక్కడికి అనిత కూడా ఎవరినో హత్య చేసి కత్తి తీసుకుని వచ్చి అక్కడ అడుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ ఏదో తప్పు చేస్తున్నారు అన్న విషయాన్ని అక్కడ మనకు చూపిస్తూ ఉంటారు. అక్కడతో మొదటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రెండో ఎపిసోడ్ స్టార్టింగ్ లో వీళ్ళిద్దరూ ఆ రోజు ఏం చేశారు అన్న విషయాన్ని చూపించడం జరుగుతుంది. సచిన్ ఆ రోజు రాత్రి ఆ రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి బయటికి వచ్చి ఉంటాడు. అదే సమయంలో జర్నలిస్ట్ అనిత కూడా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ కలిసి బీచ్ ప్రాంతంలో అక్కడ డ్రగ్స్ సేవిస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి కుక్కలకి మాంసం ముక్కలు పెడుతూ ఉన్నటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళిద్దరిని చూసి మీరైనా కుక్కలకి పచ్చి మాంసాన్ని పెడుతుంది అని అడుగుతూ ఉంటాడు. అలా వ్యక్తి ఇద్దరితో కూడా గొడవ పడుతూ ఉండడంతో ఇతనికి మనం డ్రగ్స్ తీసుకుంటున్న విషయం తెలిసిపోయింది. ఈ విషయం బయటికి తెలిస్తే చాలా సమస్యలు వస్తాయని అతని నోట్లో పచ్చి మాంసాన్ని గుచ్చి అతన్ని అక్కడికక్కడ చాలా తీవ్రంగా చంపేస్తారు. స్టోరీ ప్రెజెంట్ గా వస్తుంది. ప్రభాకర్ మరియు సచిన్ ఇద్దరు కూడా క్యారమ్ ఆడుతున్న సమయంలో ఆ ప్రభాకర్ ఆనంద్ ఎవరో నీకు తెలుసు అని అడిగాడు కదా. దాంతో సచిన్ ఆనంద్ గురించి తనకి ఎలా తెలుసు అని చాలా షాకింగ్ గా తనని చూసి ఆనంద్ గురించి నీకు ఎలా తెలుసు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. దానికి ఆ ప్రభాకర్ మాట్లాడుతూ అదేం లేదు, నిన్న రాత్రి నువ్వు నిద్రపోతూ మత్తులో కలవరిస్తూ ఉన్నావు, అందుకే ఆనంద్ ఎవరో తెలుసుకుందాం అని అడిగాను అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్న సచిన్ నేను మత్తులో ఏదో మాట్లాడి ఉండి ఉంటాడు తప్ప నాకు ఆనంద్ ఎవరో తెలియదు అని చెప్పి కవర్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ దివ్య దగ్గరకు వచ్చి మాట్లాడుతూ మేడం ఆ బీచ్ లో జరిగినటువంటి హత్య గురించి ఒక క్లూ దొరికింది, అదేదో కాదు అక్కడ డ్రగ్స్ సప్లై చేసే ఒక వ్యక్తి దొరికాడు అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి దివ్య మనకు డ్రగ్స్ సప్లై చేస్తూ ఉండేటటువంటి వ్యక్తి దొరికిపోయాడేమో అంటూ కంగారు పడుతూ అక్కడికి వెళ్ళి చూడగా నిజంగానే తనకు డ్రగ్స్ ఇచ్చేటటువంటి వ్యక్తి అక్కడ ఉంటాడు. అతను చూసినటువంటి దివ్య వెంటనే నువ్వెందుకు ఆ సమయంలో అక్కడ ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ వ్యక్తి వెంటనే దివ్యని చూసి సమాధానం చెప్తూ మేడం ఆ రోజు నా దగ్గర నిజంగానే ఎవరూ లేరు, నేను బాగా డ్రగ్స్ తీసుకుని ఉండడం వల్ల అక్కడ ఎవరో ఉన్నట్లుగా ఊహించుకుని వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడి ఉండి ఉంటాను, నిజానికి నా దగ్గర ఎవరూ లేరు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి దివ్య వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ ని చూసి అతనంతా కూడా నిజమే చెప్తున్నాడు, ఇతను ఈ పని చేసి ఉన్నాడు, అతన్ని విడిచిపెట్టండి అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా అక్కడి నుంచి కారులో వెళ్తున్నటువంటి దివ్య ఈ రోజు మనం తప్పించుకున్నామని చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడే దివ్యకి తన మదర్ కనిపిస్తూ ఒక బాధ్యతాయుతమైనటువంటి జాబ్ లో ఉన్నటువంటి నువ్వే డ్రగ్స్ ని తీసుకుంటున్నావా అంటూ తనను తిడుతూ ఉంటుంది. మరోపక్క పయ్య పోలీస్ ఆఫీసర్ అయినటువంటి విక్రమ్ దగ్గరికి కొత్తగా జాయిన్ అయినటువంటి బాబు పోలీస్ ఆఫీసర్ వచ్చి మాట్లాడుతూ మన హీరోయిన్ అయినటువంటి దివ్యని చాలా తీవ్రంగా తిడుతూ ఉంటాడు. బాలు వెంటనే విక్రమ్ చూసి డిఎస్పీ ఎందుకు సార్ మనల్ని ఎప్పుడు తిడుతూ ఉంటుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి విక్రమ్ తన సంగతి మనం తర్వాత చూద్దామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోతారు. కట్ చేసిన మరోపక్క దివ్యకి తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వికాస్ ఫోన్ చేసి మనం ఇసు ఇంట్లో మాట్లాడేస్తానని చెప్పాను కదా, నువ్వు మా అమ్మని కలవడానికి ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి దివ్య నువ్వే డేట్ ఫిక్స్ చేయి అప్పుడు నేను వస్తాను అని చెప్పడంతో వికాస్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. మరోపక్క జర్నలిస్ట్ అనిత తన ఇంటి దగ్గరికి వచ్చి తనకు ఉన్నటువంటి విగ్గుని తీసి పక్కన పెడుతుంది. అనితకి పొడవాటి వెంట్రుకలు లేకుండా ఉంటాయి, దానికోసం విగ్గు పెట్టుకుని ఉంటుంది. ఎందుకు ఈ విధంగా విగ్గు పెట్టుకుని తిరుగుతుంది అన్న విషయం మనకు ముందు ముందు అర్థమవుతుంది. అలా అనిత ఇంటికి వచ్చి తన బాబాయికి సేవలు చేస్తూ ఉంటుంది. అంటే తన శరీరాన్ని తొడవడం, తనను శుభ్రం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా తన బాబాయితో చాలా కోపంగా వెటకారంగా మాట్లాడుతూ నువ్వు బాగా ఉన్న సమయంలో ఏ విధంగా ప్రవర్తించావో తెలుసా, ఇప్పుడు చూడు ఏ విధంగా అయిపోయావు అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది.
ఉంటుంది. ఆ తర్వాత రోజు దివ్య ఆఫీస్ కి వెళ్లి ఉన్న సమయంలో ఆ బీచ్ లో చనిపోయి ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన వస్తువులన్నీ కూడా అక్కడ ఉంటాయి. అక్కడ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఫోన్ కూడా ఉండడంతో అతి కష్టం మీద ఆ ఫోన్ లాక్ ను ఓపెన్ చేసినటువంటి దివ్య చూస్తూ ఉండగా అందులో ఆ వ్యక్తి వెనకాల జర్నలిస్ట్ అనిత ఉన్నట్లుగా అక్కడ తెలుస్తుంది. అది చూసినటువంటి దివ్య అసలు ఈ అమ్మాయికి ఇక్కడ ఏం పని, ఈ అమ్మాయి కథ నన్ను ఆ రోజు ప్రశ్నలు అడిగింది, వెంటనే ఈ అమ్మాయిని ఎంక్వైరీ చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. మరోపక్క జర్నలిస్ట్ అనితని చూపిస్తారు. ఆ అనిత బీచ్లో చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా అయితే చనిపోయాడో, ఇంతకుముందు అదే స్టైల్లో ఏమైనా హత్యలు జరిగాయేమో అని ఎంక్వైరీ చేసి ఇంతకుముందు కూడా సేమ్ అదే విధంగా హత్యలు జరిగాయని తెలుసుకుని వాటికి సంబంధించినటువంటి పేపర్ కట్టింగ్స్ అన్నీ కూడా తీసుకువచ్చి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజే జర్నలిస్ట్ అనిత డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వచ్చి కూర్చుని ఉన్న సమయంలో బాబు అక్కడికి వచ్చి నువ్వేంటి ఇక్కడ కూర్చుని ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి అనిత సమాధానం చెప్తూ డిఎస్పీ మేడం గారు ఇక్కడికి పిలిపించారు అని అంటూ ఉంటుంది. ఇదంతా కూడా పైన నిలబడి ఉన్నటువంటి దివ్య గమనిస్తూ ఉంటుంది. నిజానికి ఈ దివ్య తను డిఎస్పీ పోస్టింగ్ తీసుకుంటున్న సమయంలోనే అనిత తనని చాలా విచిత్రమైన ప్రశ్నలు అడిగింది అని, దానికి పనిష్మెంట్ ఇవ్వడం కోసం 2 గంటల పాటు ఆ అనితని వెయిట్ చేయించి ఆ తర్వాత తన క్యాబిన్ లోకి పిలిచినటువంటి డిఎస్పీ దివ్య వెంటనే అనితతో మాట్లాడుతూ అక్కడ చనిపోయిన వ్యక్తి వెనకాల ఉన్నటువంటి ఒక ఫోటో దొరికింది, అసలు అతనికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటుంది. దానికి అనిత సమాధానం చెప్తూ అతను స్ట్రీట్ డ్రగ్స్ అన్నిటినీ కూడా చాలా మంచిగా చూసుకుంటూ ఉంటాడు, అందుకే నేను అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలని అతని దగ్గరికి వెళ్ళి అతనితో ఫోటో దిగాను, అంతే తప్ప అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి దివ్య ఇక ముందు ముందు ఏదైనా విచారించాల్సి ఉంటుంది, ఖచ్చితంగా పిలిచినప్పుడు ఇక్కడ రావాలి అని చెప్పి అనితను అక్కడి నుంచి పంపించేస్తుంది. మరోపక్క సీనియర్ ఆఫీసర్ అయినటువంటి విక్రమ్ మరియు బాలు ఇద్దరు కూడా మందు తాగుతున్న సమయంలో సార్ ఆ డ్రగ్స్ డీలర్ ఏదో దాచి పెడుతున్నాడు, నేను తన దగ్గర చాలా తీవ్రంగా విచారిస్తున్న సమయంలో డిఎస్పీ దివ్య గారు నన్ను తిట్టి పంపించారు, ఆ డ్రగ్స్ డీలర్ ఏదో దాచి పెడుతున్నాడు, అతను ఎంక్వైరీ చేస్తే మనకు మరికొన్ని విషయాలు తెలుస్తాయి అంటూ అక్కడ బీచ్ లో చనిపోయినటువంటి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ ని కూడా తీసుకొచ్చి విక్రమ్ దగ్గర ఆ బాలు చూపిస్తూ ఉంటాడు. వాటిని చూసినటువంటి విక్రమ్ ఇదే స్టైల్లో ఇంతకుముందు కూడా కొన్ని హత్యలు జరిగాయి కదా అని చెప్పి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క డిఎస్పీ దివ్య దగ్గరికి తన అసిస్టెంట్ అయినటువంటి ఇందు వచ్చి మాట్లాడుతూ మనం బీచ్ లో హత్య జరిగింది కదా, అతని నోట్లో పచ్చి మాంసం ముక్క పెట్టి ఉన్నారు, ఇదే స్టైల్లో ఇంతకు ముందు కూడా హత్యలు జరిగేవి, కానీ వాళ్ళ నోట్లో మాత్రం మాంసం ముక్కను కాకుండా రకరకాల వస్తువులు పెడుతూ ఉండేవాళ్ళు, వాళ్ళ పోలీసులు పట్టుకుని జైల్లో వేశారు, ప్రజెంట్ వాళ్ళు శిక్షణ కూడా అనుభవిస్తున్నారు, అలాంటిది ఇప్పుడు అదే స్టైల్లో మళ్ళీ హత్యలు ఎలా జరుగుతున్నాయి అని అంటూ ఉంటుంది. మరోపక్క దివ్యకి తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వికాస్ తన అమ్మని కలవడానికి ఒక డేట్ చెప్పి ఉంటాడు కదా, ఆ డేట్ కూడా అయిపోయి ఉండడంతో ఆ దివ్య చాలా బాధపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సచిన్ ఆ రీహాబిలిటేషన్ సెంటర్లో నిద్రపోవడానికి వెళుతూ ఉన్న సమయంలో అక్కడికి ఏదో కారు వచ్చి హార్న్ కొడుతూ ఉంటుంది. సచిన్ వెంటనే బయటికి రాగా అక్కడ జర్నలిస్ట్ అనిత వచ్చి మాట్లాడుతూ ఏంటి నువ్వు నాకు ఫోన్ చేసి ఎందుకు మాట్లాడావు, హలో అన్నావు, నేను హలో అంటూ ఉన్నా నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి సచిన్ నేను నీకు ఫోన్ చేశానా, అసలు నేను ఎవరికి కూడా ఫోన్ చేయలేదు, నా ఫోన్ మిస్ అయ్యి ఇప్పటికే 4 రోజుల పైనే అవుతుంది అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో బయట శబ్దం వినిపిస్తూ ఉండడంతో అక్కడ ఏం జరుగుతుందో అని ప్రభాకర్ కూడా బయటకు వస్తూ ఉంటాడు. ప్రభాకర్ ని చూసినటువంటి అనిత ఖచ్చితంగా ఈ ప్రభాకరే సచిన్ ఫోన్ ని తీసి ఉంటాడేమో అని అనుమానిస్తూ ఉంటుంది. అదే సమయంలో ప్రభాకర్ కూడా సచిన్ ఇంతకు ముందు ఆనంద్ అనే ఒక వ్యక్తికి ఫోన్ చేశాడు కదా, ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అని మళ్ళీ ఆనంద్ అనే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయగా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అనిత ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసినటువంటి ప్రభాకర్ అంటే సచిన్ ఈ అమ్మాయితో కనెక్షన్ లో ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. అదే సమయంలో సచిన్ మరియు అనిత ఇద్దరు కూడా ఖచ్చితంగా నా ఫోన్ ని ప్రభాకరే తీసి ఉంటాడు అని కన్ఫర్మ్ చేసుకుంటారు. అప్పుడు అనిత వెంటనే సచిన్ ని చూసి ఇతనికి మన గురించి తెలిసిపోయింది, ఇతను బ్రతికి ఉంటే చాలా ప్రమాదం అని చెప్పి ఇద్దరు కూడా కళ్ళతో సైకిల్ చేసుకుంటూ ఉంటారు. అక్కడతో 2వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకు అనిత యొక్క గత జీవితాన్ని చూపించడం జరుగుతుంది. అనిత ఒక బాయ్స్ హాస్టల్లో నివసిస్తూ ఉంటుంది. వాళ్ళందరితో కూడా తను కూడా ఒక అబ్బాయి లాగా కలిసిపోయి అక్కడ జీవిస్తూ ఉండగా ఆ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ హాస్టల్లో ఉన్న పిల్లలందరినీ కూడా చాలా లైంగికంగా వేధిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒకరోజు పిల్లలందరూ కూడా టీవీ చూస్తూ ఉన్న సమయంలో అనిత తన రూమ్ లోకి వెళ్లి విగ్ తీస్తూ ఉంటుంది. అదే సమయంలో వార్డెన్ అక్కడికి వచ్చి అనితతో కూడా కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ సమయంలో సచిన్ అక్కడికి రావడంతో వార్డెన్ సచిన్ ని చూసి చాలా భయపడుతూ ఉండడంతో అనిత మరియు సచిన్ ఇద్దరు కలిసి ఆ వార్డెన్ ని చంపేసి అతని నోట్లో వస్తువులు పెట్టి మరీ చంపేస్తారు. సేమ్ అదే స్టైల్లో ఇంతకుముందు బీచ్ లో కుక్కలకి మాంసం వేస్తున్నటువంటి వ్యక్తిని కూడా అదే స్టైల్లో చంపి ఉంటారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు.
వాళ్ళిద్దరూ కూడా తిరిగి మళ్ళీ అదే హాస్టల్కి వెళ్ళిపోయి ఉంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ హత్య నేనే చేశాను అని సచిన్ డైరెక్ట్ గా పోలీసుల దగ్గరికి వెళ్లి సరెండర్ అయిపోతాడు. ఆ పోలీసులు సచిన్ ని చూసి ఎందుకు ఈ విధంగా చేశావని అడుగుతూ ఉండగా సచిన్ మాత్రం వాళ్ళని చూసి, నేను ఇంతకుముందు ఒక గ్యాంగ్ దగ్గర వర్క్ చేస్తూ ఉండేవాడిని, వాళ్ళు ఇదే స్టైల్లో హత్యలు చేస్తూ ఉండేవాళ్ళు, అది నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది, అందుకే నేను ఈ హత్యని చేశాను అని చెప్పి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఒకరోజు సచిన్ జైల్లో ఉన్న సమయంలో అనిత తనకు ఫోన్ చేసి మాట్లాడుతూ, ఎందుకు ఈ విధంగా నువ్వే హత్య చేశావని ఒప్పుకున్నావు అని అడుగుతూ ఉంటుంది. సచిన్ అనితతో మాట్లాడుతూ, ఇక్కడ పోలీసులు విచారిస్తే దీని వెనకాల ఇద్దరు ఉన్నారు అన్న విషయం బయటపడిపోతుంది, ఇప్పుడు కేవలం నేను ఒక్కడినే మాత్రమే లోపల ఉంటాను, బయట నువ్వు ఉన్నావు కదా, అది నాకు చాలు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో అనిత, బాబాయి మరియు పిన్ని హాస్టల్కి వచ్చి అనితని తమతో పాటు తీసుకుని వెళ్లిపోయి ఉంటారు. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అలా సచిన్ మరియు అనిత ఇద్దరు కూడా ప్రభాకర్ ని చంపేసి ఆ తర్వాత బీచ్ లోకి వచ్చి కూర్చొని డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో సచిన్ చాలా తీవ్రంగా గట్టిగా అరుస్తూ, అనవసరంగా నేను ప్రభాకర్ ని చంపేశాను అని కోపంగా తన దగ్గర ఉన్నటువంటి ఫోన్ ని ఇసిరి కొట్టేస్తాడు. అనిత వెంటనే ఆ సచిన్ ఫోన్ కోసం వెతుకుతూ ఉంటుంది. అయినప్పటికీ ఆ ఫోన్ మాత్రం ఎక్కడ కనిపించకపోవడంతో అనిత వచ్చి సచిన్ ని ఓదార్చుతూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క దివ్య బాయ్ ఫ్రెండ్ అయినటువంటి వికాస్ దివ్య తనతో మాట్లాడడం లేదు అని తన కోపంతో ఫుల్ గా మందు తాగి వస్తూ ఉంటాడు. అప్పుడే ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చేసి ఉంటాడు. దీని గురించి దివ్యకి తెలియడంతో దివ్య వెంటనే అక్కడికి బయలుదేరి వస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని చూపించడం జరుగుతుంది. వికాస్ అప్పుడు కూడా ఫుల్ గా మందు తాగి వస్తూ రాత్రి సమయంలో ఒక యాక్సిడెంట్ చేసి ఉంటాడు. ఆ సమయంలో అక్కడ డ్యూటీ చేస్తున్నటువంటి దివ్య అతని దగ్గరికి వెళ్లి ఎందుకు ఇలా చేసావని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ వికాస్ చాలా కామెడీగా సమాధానం చెప్తూ ఉండడంతో ఆ మాటలన్నీ నచ్చినటువంటి దివ్య తనని ప్రేమించడం మొదలుపెట్టి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. వికాస్ ఉన్న ప్లేస్ దగ్గరికి దివ్య వచ్చి వికాస్ ని తనతో పాటు తీసుకుని వెళ్లిపోతూ ఉండగా మరోపక్క సచిన్ ని మాత్రం అనిత ఓదార్చుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క దివ్య అసిస్టెంట్ అయినటువంటి ఇందు తన ఇంటికి వెళ్ళి ఉన్న సమయంలో తన కొడుకు ఇందు దగ్గరికి వచ్చి, అమ్మ రేపు మా స్కూల్లో ఒక ఫంక్షన్ జరగబోతుంది, అక్కడ నేను జిమ్నాస్టిక్స్ చేయబోతున్నాను, ఒకసారి నువ్వు నా జిమ్నాస్టిక్స్ ని చూడు అని చెప్పి వాళ్ళ అమ్మ ముందు జిమ్నాస్టిక్స్ చేయబోతూ ఉండగా సడన్ గా కింద పడిపోతాడు. ఆ తర్వాత ఇందు పక్కకి వెళ్లి పని చేసుకుంటూ ఉండగా వాళ్ళ అబ్బాయి జిమ్నాస్టిక్స్ ని చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అది గమనించినటువంటి ఇందు హస్బెండ్ వెంటనే ఇందుని పిలుస్తూ, అబ్బాయి చాలా మంచిగా జిమ్నాస్టిక్స్ చేస్తున్నాడు, ఒకసారి చూద్దురా అని పిలుస్తాడు. ఇందు వెంటనే అక్కడికి రాగా ఇందు అక్కడికి వచ్చి చూసే సమయానికి మళ్ళీ వాళ్ళ అబ్బాయి కింద పడిపోతాడు. దాంతో ఇందు వెంటనే వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతూ, ఏంట్రా ఇది, నేను వచ్చిన ప్రతిసారి కూడా కింద పడిపోతున్నావు, రేపు స్కూల్లో మంచిగా చెయ్యి, రేపు స్కూల్కి నేను కూడా వచ్చి చూస్తాను అని అంటూ ఉంటుంది. మరోపక్క స్పృహలోకి వచ్చినటువంటి వికాస్ వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి దివ్యాని చూసి నిన్న రాత్రి చేసిన దానికి సారీ అని అంటూ ఉంటాడు. దానికి ఆ దివ్య ఏం పర్వాలేదని అంటూ ఉండగా వికాస్ మళ్ళీ వాళ్ళ పెళ్లి టాపిక్ ఎత్తడంతో దివ్య చాలా కోపంగా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మరోపక్క సచిన్ కూడా స్పృహలోకి రావడంతో అక్కడికి అనిత వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ రూమ్ లోకి అనిత వాళ్ళ పిన్ని కూడా వచ్చేసి అది చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసినటువంటి అనిత పిన్ని చాలా భయపడిపోతూ ఉంటుంది. అయితే నిజానికి ఇంతకుముందు అనిత వాళ్ళని చూసి భయపడుతూ ఉంటుంది, కానీ ఇప్పుడు అనితని మరియు సచిన్ ని చూసి వాళ్ళ పిన్ని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఆ సమయంలో సచిన్ అనితను చూసి మాట్లాడుతూ, నేను ప్రభాకర్ని అనవసరంగా చంపేశాను, అతను చాలా మంచివాడు, నేను ఒకరోజు ట్రైన్ లో వస్తూ బాగా డ్రగ్స్ తీసుకుని ఆ ట్రైన్ లో చనిపోయేవాడిని, తనే నన్ను కాపాడి రిహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకుని వచ్చి నన్ను బ్రతికిచ్చాడు, అలాంటి వ్యక్తిని చంపేశాను, నేను ఇప్పుడే వెళ్లి పోలీసుల దగ్గర లొంగిపోతాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి అనిత వెంటనే సచిన్ ని చూసి, ఏం మాట్లాడుతున్నావు, మనం ఇద్దరం కూడా సంతోషంగా బ్రతకాలని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వేంటి లొంగిపోతా అంటున్నావు, నువ్వేం బాధపడకు, ఈ ప్రపంచంలో ఎవరో కూడా అంత మంచి వాళ్ళు కాదు, పైకి మాత్రమే ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని ఆ సచిన్ తో రొమాన్స్ చేస్తూ టాపిక్ ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మరోపక్క దివ్య అసిస్టెంట్ అయినటువంటి ఇందుకి ప్రభాకరన్ హత్య జరిగింది అని తెలియడంతో అక్కడికి వెళ్లి చెక్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో దివ్య కూడా అక్కడికి రావడంతో వాళ్ళిద్దరూ కూడా ఆ హత్యని పరిశీలిస్తూ బీచ్ లో ఏ విధంగా అయితే హత్య చేశారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా హత్య చేశారు అని తెలుసుకుంటారు. ఆ సమయంలో దివ్య వెంటనే ప్రభాకర్ కొడుకు దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉన్న సమయంలో ప్రభాకర్ కొడుకు వెంటనే వాళ్ళని చూసి మాట్లాడుతూ, మా నాన్న చాలా మంది డ్రగ్స్ కు అలవాటు పడిపోయిన వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు, వారిలో సచిన్ అని ఒక కుర్రవాడు కూడా ఉన్నాడు, తన ట్రైన్ లో చనిపోయే పరిస్థితిలో ఉండగా మా నాన్న ఇక్కడికి తీసుకువచ్చి తనని బ్రతికించి ట్రీట్మెంట్ చేయించాడు, ప్రజెంట్ ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఒక్క సచిన్ మాత్రమే ఇక్కడ లేడు, అంటే ఖచ్చితంగా ఆ సచినే మా నాన్నని హత్య చేసి ఉండవచ్చు అంటూ ఏడుస్తూ ఉంటాడు.
అదే సమయంలో హత్యలు జరుగుతున్నాయి అని మీడియా వాళ్ళు బాగా ప్రెజర్ చేస్తూ ఉండడంతో పై అధికారి వెంటనే దివ్యకి ఫోన్ చేసి ఈ హత్యలు చేస్తున్నది ఎవరో కనుక్కో, బయట చాలా ప్రెజర్గా ఉంది, త్వరగా ఈ కేసుని సాల్వ్ చెయ్యాలి అంటూ ఉంటాడు. అదే సమయంలో అనిత సచిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ నాతో పాటు గదిలోకి రా, నీకు ఒక వ్యక్తిని చూపిస్తాను అంటూ అనిత వెంటనే సచిన్ ని రూమ్ లోకి తీసుకుని వెళ్ళగా అక్కడ అనిత వాళ్ళ బాబాయ్ ఉంటాడు. తనను చూసినటువంటి సచిన్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక్కడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపించడం జరుగుతుంది. 2017 సంవత్సరంలో ఒకరోజు అనిత, బాబాయ్ మరియు పిన్ని బయటికి వెళ్లి ఉన్న సమయంలో అదే సమయంలో జైలు నుంచి సచిన్ కూడా రిలీజ్ అయి ఉంటాడు. దాంతో అనిత సచిన్ ఇంటికి తీసుకుని వెళ్లి తనతో చాలా రొమాంటిక్ గా మాట్లాడుతూ రొమాన్స్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అనిత, బాబాయ్ మరియు పిన్ని అక్కడ తిరిగి వచ్చేస్తారు. అక్కడ వాళ్ళిద్దరు రొమాన్స్ చేస్తూ ఉండగా చూసినటువంటి అనిత, బాబాయ్ అనితను చూసి అసలు వాడెవడు, వాడిని ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చావు, వాడి చేతిని చూసావా, అన్ని ఇంజక్షన్లు పొడుచుకున్నటువంటి మార్క్స్ ఉన్నాయి, అలా డ్రగ్స్ కు అలవాటు పడిపోయిన వాడిని ఇంటికి తీసుకుని వస్తావా అంటూ కొడుతూ ఉంటాడు. ఆ వెంటనే అనితని ఇంట్లోకి పంపించి ఆ సచిన్ ని బయటికి తీసుకువచ్చి చాలా తీవ్రంగా కొడుతూ ఉంటాడు. అనిత మాత్రం ఇంట్లో లోపల నుంచి ప్లీజ్ బాబాయ్ సచిన్ ని వదిలిపెట్టండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. ఆ అనిత వాళ్ళ బాబాయ్ని చూసి నా బాయ్ ఫ్రెండ్ నేను ఇంటికి తీసుకుని వచ్చాను, అప్పుడు కొట్టినట్టుగా ఇప్పుడు లేచి ఒకసారి కొట్టు అంటూ చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ వెంటనే అనిత సచిన్ని చూసి నువ్వు తిరిగి వచ్చినప్పుడే మా బాబాయ్ని చంపాలని ఎంతకాలం తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాను అంటూ ఉంటుంది. అదే సమయంలో అనితకి తను ఒక జర్నలిస్ట్ కావడంతో తనకు ఒక వ్యక్తి ఫోన్ చేసి ఒక ప్లేస్ లో హత్య జరిగింది, వెంటనే అక్కడికి వెళ్ళి ఆ న్యూస్ ని కవర్ చెయ్యి అని చెప్తూ ఉంటారు. అలా అనితకు ఫోన్ రావడంతో సచిన్ మాత్రం నేను చేసినటువంటి హత్య గురించి పోలీసులకు తెలిసిపోయిందేమో అని కంగారు పడుతూ ఉండగా మరోపక్క పోలీసులు ఆ ప్రభాకర్ చనిపోయినటువంటి ప్లేస్ లో బాగా పరిశీలిస్తూ ఉండగా వాళ్ళకి అక్కడ ఒక ఫింగర్ ప్రింట్ దొరుకుతుంది. దాంతో ఆ ఫింగర్ ప్రింట్ ని వెంటనే సచిన్ ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేసి చూడగా అది కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. దాంతో పోలీసులు ప్రభాకర్ ని సచిన్ చంపాడు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటారు. అక్కడతో 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఇంతకు ముందు ప్రభాకర్ బ్రతికి ఉన్న సమయంలో అనిత మరియు సచిన్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ సచిన్ నీ ఫోన్ నాకు దొరికింది అంటూ ఆ ఫోన్ ని తిరిగిస్తూ ఉంటాడు. అప్పుడే సచిన్ కి ఇతను అబద్ధం చెప్తున్నాడు, మన గురించి ఇతనికి బాగా తెలిసిపోయినట్లుగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో అనిత సచిన్ ని చూసి అతను బ్రతికి ఉంటే చాలా ప్రమాదం, అతన్ని వెంటనే చంపి అని ప్రేరేపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ సచిన్ మాత్రం నన్ను బ్రతికించినటువంటి వ్యక్తి ప్రభాకర్, అతన్ని చంపకూడదు అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆ అనిత మాత్రం సచిన్ ని చూసి నువ్వు అతను మొహం చూడకు, నీ మనసులో నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో దాని మాట విను అంటూ రెచ్చగొడుతూ ఉంటుంది. దాంతో సచిన్ వెంటనే ఆ ప్రభాకర్ చేతుల్ని కట్ చేసి వెంటనే తనని పొడిచి ఆ తర్వాత తన నోట్లో కూడా కత్తితో పొడిచి తనని చంపేస్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిసి ప్రభాకర్ని చంపి ఉంటారు. కానీ ప్రెజెంట్ లో మాత్రం పోలీసులకి ఆ సచిన్ ఫింగర్ ప్రింట్ మాత్రమే దొరికి ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రభాకర్ చేతుల్ని పట్టుకుని కట్ చేసింది సచినే కాబట్టి సచిన్ ఫింగర్ ప్రింట్ మాత్రమే పోలీసులకి దొరికి ఉంటుంది. ఆ తర్వాత అనిత తను ఒక జర్నలిస్ట్ కావడంతో ఆ ప్రభాకర్ చనిపోయినటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళి తను ఎలా చనిపోయాడు అనేదంతా కూడా డీటెయిల్డ్ గా రాసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ బాబు వచ్చి అనిత దగ్గర చాలా ప్రేమగా మాట్లాడుతూ తనని ఇష్టపడుతున్నట్లుగా ప్రవర్తిస్తూ తనని చూసి మనం ఇద్దరం కూడా బయటికి వెళ్ళి కాఫీ తాగుదామా, నీ ఫోన్ నెంబర్ ఇస్తావా అని అడుగుతూ ఉంటాడు. దానికి అనిత నాకు ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ ఉంది, నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరో పక్క ఆ సీనియర్ ఆఫీసర్ విక్రమ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఈ హత్యలన్నీ కూడా సచిన్ చేస్తున్నట్లుగా ఉన్నాడు సార్, ఎందుకంటే ఇంతకుముందు ఇదే స్టైల్లో ఎవరైతే హత్యలు చేశారో వాళ్ళ దగ్గర ఈ సచిన్ కూడా ఉండేవాడు, ఆ హత్యల్ని చూసి ఇన్స్పైర్ అయినటువంటి సచిన్ ప్రజెంట్ అదే స్టైల్లో హత్యలు చేస్తున్నట్లుగా ఉన్నాడు అని దాన్ని ప్రూవ్ చేయడానికి కొన్ని ఫొటోస్ని కమిషనర్ దగ్గర చూపిస్తూ ఈ సచిన్ని పట్టుకుంటే మనం ఖచ్చితంగా ఈ కేసుని క్లోజ్ చేయవచ్చు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో దివ్య కమిషనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ సార్ ఈ హత్యలన్నీ కూడా సచిన్ ఒక్కడే చేయడం లేదు, అతనికి సపోర్ట్ చేస్తూ మరొక వ్యక్తి కూడా ఎవరో ఉన్నట్లుగా ఉన్నారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి కమిషనర్ అయితే వెంటనే ఈ కేసును సాల్వ్ చేయండి అని చెప్పి ఇద్దరిని కూడా అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోపక్క ఇదే స్టైల్లో ఇంతకు ముందు హత్యలు చేసిన వాళ్ళని పోలీసులు పట్టుకుని జైల్లో వేసి ఉండగా వారిలో ఒక వ్యక్తి మాత్రమే జైలు శిక్షణ అనుభవించి బయటకు వచ్చి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అతని పేరు చంద్రు. ఆ చంద్రు దగ్గరికి పోలీసులు మరియు మీడియా వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు. చంద్రు మీడియా వాళ్ళని చూసి అవును ఆ సచిన్ అనే పిల్లవాడు చిన్నతనంలో మా దగ్గరే మా గ్యాంగ్ లో పనిచేసేవాడు, మాతోనే కలిసి తిరిగేవాడు అని చెప్తూ ఉంటాడు. మరోపక్క దివ్యకి తనను ప్రేమిస్తున్నటువంటి వికాస్ ఫోన్ చేసి వాళ్ళ పెళ్లి గురించి టాపిక్ ఎత్తడంతో దివ్య చాలా కోపంగా వికాస్ తో మాట్లాడుతూ మన పెళ్లి గురించి, అదే విధంగా మీ ఇంటికి రమ్మని చెప్పి నన్ను మళ్ళీ అడక్కు, ఎందుకంటే నువ్వు నన్ను అలా అడుగుతూ ఉంటే నిన్ను పెళ్లి చేసుకోవాలని కూడా నాకు అనిపించడం లేదు, నీతో బ్రేకప్ చేసుకోవాలని ఉంది అని చెప్పి చాలా కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. కట్ చేస్తే మరోపక్క అనిత ఇంటికి వెళ్లి
వెళ్ళి చూడగా అక్కడ సచిన్ మిస్ అయి ఉంటాడు. అంటే సచిన్ అక్కడ కిటికీల నుంచి దూకి పారిపోయినట్లుగా తను తెలుసుకుంటుంది. అయితే తను మాత్రం తను ఇక్కడి నుంచి పారిపోయి నిజాలన్నీ చెప్తే చాలా సమస్యలు వస్తాయి అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. మరోపక్క దివ్య అసిస్టెంట్ అయినటువంటి ఇందు మాత్రం ఇంతకుముందు ఇదే స్టైల్లో హత్యలు చేసి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడుగా చంద్రు. ఆ చంద్రు దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ రీసెంట్ గా బీచ్ లో చనిపోయినటువంటి ఆ వ్యక్తి ఫొటోస్ మరియు ప్రభాకర్ చనిపోయినటువంటి తన ఫొటోస్ ని కూడా చూపిస్తూ ఈ ఫొటోస్ ని ఒకసారి క్లియర్ గా పరిశీలించు, ఈ హత్యలన్నీ కూడా సచిన్ చేసి ఉండే అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ చంద్రు సమాధానం చెప్తూ ఈ హత్యలన్నీ కూడా సేమ్ మేం చేసినటువంటి హత్యలు లాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ కట్ చేసినవన్నీ కూడా రైట్ హ్యాండ్ తో కట్ చేసినట్లుగా ఫొటోస్ లో ఉంది, కానీ మీరు చెప్తున్నటువంటి చందు ఒక లెఫ్ట్ హ్యాండర్ అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క దివ్యకి ఇంతకుముందు సచిన్ బీచ్ లో తన సెల్ ఫోన్ ఇసిరి కొట్టేశాడు కదా, ఆ సెల్ ఫోన్ దివ్యకి దొరికి ఉండడంతో దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. దానిలో ఆ సచిన్ ఆనంద్ అనే వ్యక్తికి బాగా ఫోన్ చేసి ఉన్నాడు అని తెలుసుకుని, అంటే ఖచ్చితంగా ఈ హత్యల్ని సచిన్ మాత్రమే చేయడం లేదు, తనతో పాటు ఆనంద్ అనే వ్యక్తి ఎవరో చేస్తున్నారు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటుంది. మరోపక్క సచిన్ ఒక థియేటర్ దగ్గరికి వెళ్లి ఉన్న సమయంలో అక్కడ చాలా మంది డ్రగ్స్ తీసుకుంటూ ఉండగా తను కూడా అక్కడికి వెళ్లి నాకు కూడా కొంచెం డ్రగ్స్ ఇవ్వండి అని ఆ డ్రగ్స్ ని అక్కడ తీసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ సచిన్ ని చూసి వెంటనే సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి విక్రమ్ కి ఫోన్ చేసి మనం వెతుకుతున్నటువంటి సచిన్ ఇక్కడే ఉన్నాడు అని అంటూ ఉంటాడు. దానికి విక్రమ్ సమాధానం చెప్తూ నువ్వు ఎవరో ఏమిటి అని తెలియకుండా తనని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండు అని అంటూ ఉంటాడు. అలా సచిన్ ఫుల్ గా డ్రగ్స్ తీసుకున్న తర్వాత తనకి చనిపోయినటువంటి ఆ ప్రభాకర్ కనిపిస్తూ ఉండడంతో మనం అనవసరంగా ఇతన్ని చంపేశామని చెప్పి తను చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క అనిత కూడా బయటకు వచ్చి ఆ సచిన్ కోసం వెతుకుతూ ఉంటుంది. అదే సమయంలో ఇందు తన బాస్ అయినటువంటి దివ్య దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ మేడం మనం అనుమానిస్తున్నట్లుగా సచిన్ ఒక్కడే ఈ హత్యలు చేయడం లేదు, తనకి ఎవరో సహాయం చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ 2 హత్యల్లో కూడా నరికిన విధానాన్ని బట్టి చూస్తే అక్కడ లెఫ్ట్ హ్యాండ్ మరియు రైట్ హ్యాండ్ యూస్ చేసినట్లుగా ఉంది, మన సచిన్ కేవలం లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే యూస్ చేస్తూ ఉంటాడు, అంటే ఖచ్చితంగా తనకి ఎవరో సహాయం చేస్తూ ఉన్నారు అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క సచిన్ తను తీసుకున్నటువంటి డ్రగ్స్ మత్తులో ఒక ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకుందామని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క అతన్నే ఫాలో అవుతున్నటువంటి పోలీస్ పై అధికారి అయినటువంటి విక్రమ్ మనిషి కూడా తననే ఫాలో అయ్యి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేసుకోవద్దు కిందకి దిగిరా అని పిలుస్తూ ఉంటాడు. కానీ అతని మాటలను మాత్రం సచిన్ అసలు ఏమీ పట్టించుకోకుండా ఉంటాడు. అదే సమయంలో సచిన్ కి చనిపోయినటువంటి ఆ ప్రభాకర్ కనిపిస్తూ నువ్వు నాతో పాటు రా అని తనని పిలుస్తున్నట్లుగా తనకు అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా సచిన్ అక్కడి నుంచి దూకి చనిపోదామని చెప్పి ముందుకు వెళుతూ ఉండగా అక్కడతో 4వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. ఫ్రెండ్స్, ఈ పార్ట్ 1 వీడియోలో ఇక్కడతో ఈ స్టోరీని ఆపేసి రిమైనింగ్ ఎపిసోడ్ స్టోరీని పార్ట్ 2లో చూద్దాం. కొడుకు తప్పిపోతే అడవిలో ఎందుకు వెతుకుతున్నారు, రావణాసురుడు అక్కడ ఎందుకు కాపలాగా ఉన్నాడు, గద్దలకి మరియు పాములకి మధ్య వైరం ఏమిటి, ఏనుగు మీద వచ్చి చంపుతున్న వ్యక్తి ఎవరు, ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోతున్నారు, అసలు అక్కడ ఏం దాగి ఉంది, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే 2025లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి గజానా మూవీని చూడాల్సిందే. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ పార్ట్ 2 వీడియోని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.